నమస్తే అందరికీ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాముడు మంచి బాలుడు. సో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియో పెట్టాక. నాకే పిచ్చిలేస్తుంది. సో 2026లో కంటిన్యూగా పెట్టాలా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెట్టాలని చెప్పి ఒక రిజల్యూషన్ పెట్టుకున్నా. పక్కా పెడతా, కన్సిస్టెంట్గా పెడతా యూట్యూబ్లో వీడియోస్. సో ఇది పక్కన పెడితే మనకు ఒక కొలాబరేషన్ వచ్చింది. నువ్వు తమ్నేల్లో చూసే ఉంటావు, నీకు అర్థం అయిపోయే ఉంటుంది. సో రీజనల్ మెన్ వాళ్ళది మనకు కొలాబరేషన్ వచ్చింది. సో వాళ్ళు ఏమేమి పంపించారు, మనకు అసలు ఎట్లా వచ్చిందో ఏం కథనో మొత్తం నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒకవేళ నువ్వు క్రియేటర్ అయితే లాస్ట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తా, విను. ఒకవేళ నార్మల్ ఆడియన్స్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడు, మస్తు మజా వస్తుంది, మస్తు టైం పాస్ వస్తుంది. సో సోది పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజినాల్డ్ మెన్ సన్ స్క్రీన్ మీరు ఎక్కడో అక్కడ చూసే ఉంటారు పక్క, యూట్యూబ్లోనైనా ఇన్స్టాగ్రామ్లోనా రీల్స్ మస్తు వస్తున్నాయి దానిపైన. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, క్రికెటర్స్ వాళ్ళు వెళ్ళి యూజ్ చేస్తారు దానికి. సో నాకు వాళ్ళే అప్రోచ్ అయ్యారు. సో వీ లైక్ టు కొలాబరేట్ విత్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. కావాల్సిన డిస్ప్లే చేస్తా, చూడండి ఒకసారి. సో వాళ్ళు ఏమేమి పంపించారో ఎందుకు ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్ యాక్చువల్లీ, ఏమేమి పంపించారో చెక్ చేయడానికి నేనైతే గుద్దాల క్యూరాస్ ఉన్నా. సో చూద్దాం. సో ఇట్లా వచ్చింది అన్నట్టు ప్యాకింగ్ మొత్తం. డబ్బా గుద్దాలు ఇచ్చిందిగా వాకి. ఇంకే బ్లేడ్ కావాలా, బ్లేడ్తోనే అవుతుంది అది విషయం. బ్లేడ్ పెట్టి రప్ప కోసి పాడదేంగి. దాంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఏమంటావు? సో చూస్తే ఇట్లా ఉంది ప్యాకింగ్ లోపల. ఇట్లుంది మొత్తం 3 ప్రోడక్ట్స్ పంపించారు. రిజినాల్డ్ మెన్ వాళ్ళది మొత్తం 3 ప్రోడక్ట్స్ పంపించారు. 3 ఉన్నాయి మొత్తం. 3లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇదొకటి నాకు తెలిసి సీరం కావచ్చు, ఇది మేబీ సీరం అనుకుంటున్నా, నేను తెలియదు, చూద్దాం. సీరం ఒకటి, ఇది సన్ స్క్రీన్ పక్క, ఈ సన్ స్క్రీన్ ఒకటి పంపించారు. నెక్స్ట్ ఇదేంద్రా బాబు, మాయిశ్చరైజర్ అనుకుంటా. మొత్తం 3 పంపించారు. బయట ఫ్రీకే పంపించారు, మనకు పైసలు పెట్టి ఇది పంపించారు అనుకోగల. ఫ్రీకి పంపించారు మొత్తం 3. సో ఇది ప్యాక్ ఆఫ్ 3. సో ఓపెన్ చేసి చూపిస్తా లోపల ఏమేమి ఉన్నాయో ఏం కథ. సో ఇది సన్ స్క్రీన్ అన్నట్టు, రిజినాల్డ్ మెన్ వాళ్ళది సన్ స్క్రీను. ఇది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మీరు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యూజ్ చేయంగా దొరికిపోయారు అది అని చెప్పి రీల్స్ వస్తున్నాయి కదా. సో అది ముచ్చట. ఇది సన్ స్క్రీను. అండ్ సీరం అనుకుంటా, ఇది సీరము. రిజినాల్డ్ మెన్ వాళ్ళ సీరం. అమ్మ 1299 రూపాయలు ఉందిగా, తిరిగి వచ్చింది అనుకో మనకు, అది వేరే విషయం. కానీ సీరం అయినాక ఇదేంద్రా ఇది, అచ్చా బియర్డ్ అండ్ ఫేస్ వాష్ ఇది. ఓకే, ఇది ఫేస్ వాష్ అన్నట్టు. మొత్తం 3, ఒక సీరము, ఒక సన్ స్క్రీన్, ఒక ఫేస్ వాష్, మొత్తం 3 పంపించారు. కొలాబరేషన్ అయ్యి పంపించారు యాక్చువల్లీ. సో ఫ్రీకే పంపించారు, మనకు పైసలు తీసుకోలేదు మన దగ్గర. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వాళ్ళకి ప్రమోట్ చేయాలి మనం, అది వేరే విషయం. కానీ సో ఇది ముచ్చట. ఇంకేముంది దీని గురించి, ఇది ముచ్చట. ఇప్పుడు దీని గురించి అయిపోయింది. సో ఇది నాకు ఎట్లా వచ్చిందో ఏం కథనో మొత్తం నేను నీట్ అండ్ క్లియర్ ఒక నిమిషంలో చెప్పేస్తా, విను. సో నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ క్రియేటర్ అయితే నీకు ఎంతైనా ఫాలోవర్స్ ఉండంటారా, 1000 ఉండని, 2000, 10,000 ఎంతైనా ఉండని, నీ బయోలో ఏంద్రా అంటే నువ్వు బయోలో పెట్టుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు బయోలో ఏమని పెట్టుకోవాలా నువ్వు అంటే, DM ఫర్ కొలాబ్స్ అని చెప్పి పెట్టుకోవాలి, లేకపోతే DM ఫర్ కొలాబరేషన్ అని చెప్పి పెట్టుకుంటే వాళ్ళు నీకు అప్రోచ్ అవుతారు అన్నట్టు. ఎందుకంటే వీడు ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కొలాబ్ కానీ, వీనికి ఇంట్రెస్ట్ ఉంది మనతో కొలాబ్ కానీ అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు బయోలో ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ ఏదో ఒకటి నీ కంటెంట్ ఏం పెడుతున్నా అది పెట్టేసి వదిలేసి నువ్వు DM ఫర్ కొలాబ్స్ అని చెప్పి పెట్టకపోతే నీకు అప్రోచ్ కాదు, ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో DM ఫర్ కొలాబ్స్ అని పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఇప్పుడు కొలాబ్ కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు నీకు అప్రోచ్ అవుతారు. వాళ్ళకి ఇంకా ప్రమోట్ చేయని చెప్పి వాళ్ళ ప్రొడక్ట్స్ పంపిస్తారు, నీకు పైసలు ఇస్తారు. అట్లా అవుతుంది మొత్తం. ఓకేనా? సో ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఏంటంటే ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ కంటెంట్ క్రియేషన్ నీకు చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే, వాని మాటలు అసలు వినకు రాబాయి. నా మాట నువ్వు స్టార్ట్ చేసేసాయి డైరెక్ట్. చెప్తున్నా కదా, ఇనీషియల్గా కొంచెం నీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, బట్ చేసిన కొద్ది గుద్దాల మజా వస్తుంది. ఇట్లా ప్రమోషన్ చేయమని చెప్పి వస్తారు, మళ్ళీ మస్తు మంది DM చేస్తారు, అన్న నీ వీడియోస్ మంచిగా ఉంటాయి, అన్న నీ వీడియోస్ బాగుంటాయి, అన్న అదన్నా ఇదన్నా అని చెప్పి మస్తు మంది DM చేస్తారు. మంచి కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. మన ఫ్రెండ్స్లో ఎవడైతే మనకు వెనకాలకించి బ్యాక్ స్ట్రాపింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సుల్లిగాలు, వాళ్ళందరూ తెలుస్తారు. సో మస్తు మజా వస్తుంది, మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి బ్రాండ్స్, ఇట్లాంటి కొలాబరేషన్లు వస్తే మాత్రం అది ఫీలింగ్ వేరే ఉంటుంది, అది క్రియేటర్కి తెలుస్తుంది ఫీలింగ్. సో జస్ట్ డూ స్టార్ట్ క్రియేటింగ్ బ్రో, అంతే. అంతకుమించి నేను ఏం చెప్పాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏది చెయ్యరు నాకు తెలుసు, బట్ స్టిల్ చెప్పాలి ఇక ఎట్లో. రైట్, మరి ఉంటా, బాయ్.